నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు అధ్యక్షతన కమ్మరం, వడ్రంగం, కంచరం, శిల్పం, స్వర్ణకార, పంచదాయ వృత్తుల సంఘాలతో మరియు వారి కుటుంబ సభ్యులతో స్థానిక ముడసర్లవ పార్కులో వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులూరు హనుమంతరావు, గౌరవ అతిథులుగా రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు వాసవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ దనాలకోట శోభన్ బాబు, ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బ్రహ్మశ్రీ ముల్లి అప్పారావు, విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గిడ్జాల పార్వతీశం, కోశాధికారి బ్రహ్మశ్రీ మునబర్తి చంటిబాబు, అధికార ప్రతినిధి బ్రహ్మశ్రీ కర్రి వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు, మహిళా అధ్యక్షురాలు అనుపోజి సీతామహాలక్ష్మి, గౌరవ సలహాదారు మరియు వుడ్ డెకార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ బందరు శివప్రసాద్, బ్రహ్మశ్రీ కణితి అప్పలరాజు, బ్రహ్మశ్రీ రాయల లక్ష్మణరావు, కార్యదర్శులు బ్రహ్మశ్రీ గుత్తికొండ గంగాధరం, బ్రహ్మశ్రీ అరటికట్ల ఆచారి, బ్రహ్మశ్రీ బంగారు సురేష్, మహిళా కార్యదర్శి కొత్తల తిరుమల రాణి, మహిళా ఉపాధ్యక్షురాలు లంకలపల్లి భవ్య, మీడియా కోఆర్డినేటర్లు బ్రహ్మశ్రీ కాకుమాను వెంకటవేణు, బ్రహ్మశ్రీ గుంటముక్కల ప్రసాద్, కమ్యూనికేషన్ బ్రహ్మశ్రీ చెప్పాడ చిరంజీవి, గాజువాక మహిళా అధ్యక్షురాలు లక్కోజు శ్రీదేవి, విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్, మాజీ కార్పొరేటర్ బ్రహ్మశ్రీ బోదులపాటి ఉమామహేశ్వరరావు, శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర సనాతన వైదిక ధర్మపీఠం సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పండూరి సాంబమూర్తాచారి, దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బ్రహ్మశ్రీ దనాలకోట శ్రీకాంత్, శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు దనాలకోట మాధురి, బీజేపీ మహిళా నాయకురాలు రాణి మరియు విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, నగర స్వర్ణకార సంఘం సభ్యులు, పంచదాయ వృత్తుల సంఘాలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం జిల్లాల నుండి విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు, వివిధ ప్రాంతీయ సంఘాలు, వివిధ దేవాలయ కమిటీలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి గోవిందమామ సహిత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చిత్రపటానికి పూలమాల వేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. తదుపరి ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను, పెద్దలను, తదితరులను కండువాలతో ఆహ్వానించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నియమించిన కన్వీనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో భీమిలి నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ కె గోవిందరావు, విశాఖ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్, దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ పెదపూడి బ్రహ్మాజీ, బ్రహ్మశ్రీ కోసూరు వాసు, పడమర నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ కొత్తల బుల్లేష్, అలుగోలు లక్ష్మీనారాయణ, ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ లంకలపల్లి సురేష్, గాజువాక నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ గుంటుపల్లి ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మశ్రీ అలమండ శ్రీనివాసరావు, బి చిన్నారావులు కన్వీనర్లుగా నియమితులయ్యారు. అధ్యక్షులు శివకోట శ్రీనివాసరావు గారు, వారి కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులూరి హనుమంతరావు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్న ఇతర జిల్లాల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని కేవలం మన సమారాధనలానే కాకుండా ఉత్తరాంధ్ర విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంగా భావించాలని పిలుపునిచ్చారు. శ్రీ విశ్వకర్మ వంశీయులైన ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ బ్రాహ్మణ తత్వాన్ని కలిగిన ఆది బ్రాహ్మణులని, పలు రకాల సాంకేతిక నిర్మాణాల నైపుణ్యతను కలిగిన ఇంజనీర్లని చాటి చెప్పారు. జగద్గురు ఆది శంకరాచార్యులు, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈశ్వరీ మాతలు భావించిన విధంగా నడుచుకుని వారి బాటను అనుసరించి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకునే విధంగా వారసత్వాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అంతేకాకుండా మన రాష్ట్ర రాజధానిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానిలో శ్రీ విశ్వకర్మ భగవానుని 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మరియు నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా విశ్వకర్మ యూనివర్సిటీని, విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధిని, వీరభద్రుని ఆలయాన్ని, విభూతి లింగాలను సందర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. తదుపరి విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఏకీకృత సంఘంగా ఉండాలని మరియు గత 4 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర అంతా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు నాయకత్వంలో కట్టుబడి పనిచేస్తూ ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుని విశ్వబ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు జిల్లాలో సంఘ నాయకులంతా నిర్ణయం తీసుకున్నారన్నారు. తదుపరి ముఖ్య అతిథులను, వివిధ సంఘాల పెద్దలను తదితరులను సాలులతో ఘనంగా సత్కరించారు. తదుపరి ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కమ్మని విందును ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ఉత్తరాంధ్రలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి పరిచే దిశగా సంఘ నాయకులకు కార్యాచరణను సూచించారు. మరొక వైపు సంఘ కుటుంబ సభ్యులకు వినోదాన్ని అందించేందుకు బ్రహ్మశ్రీ కొమ్మోజి శ్రీనివాస్ చే మిమిక్రీ, మ్యాజిక్ షో, మరియు యాంకర్ కొమ్మోజు హేమలత చే
మహిళలకు ప్రత్యేకంగా సినీ గీతాలతో ఆటల పోటీలు మరియు హౌసీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. చెప్తూ చేశారండి. జడ్జిమెంట్ నేనే ఇచ్చేయాలా మీరు ఎవరైనా ఇస్తారు? తదుపరి జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 7 కంటెస్టెంట్ మరియు ప్రముఖ సినీ బాలనటుడు కొత్తల జస్వంత్ స్టేజ్ పై అద్భుతంగా డాన్స్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ వాయిస్ ను ఇమిటేట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. సామాజిక బాధ్యత వ్యక్తిగత బాధ్యత మీకు అంటే దేశం ఉంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి రాలేదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నిన్నే వింటున్నావా? మీటింగ్ మీదకి తీసుకురండి, పరిచయం చేసుకుందాం.
పూలరాణి గారు make some noise and it's a gatti voice కొని కూర్చున్న వాళ్ళందరూ. Yes, 42 42 సింగిల్ నెంబర్ 9 77 అక్కడ ఒకటి అంటే సేమ్ ఫిగర్ అయ్యింది కదా. 3 ఎస్ నెంబర్ 2 3 4 ఓకే. ఇప్పుడు వీళ్ళకి క్లాప్స్ అండి. ఎలా చూడండి ఎలా చూడండి పిల్లలు తీసుకుని నిద్రపోతున్నారు అందరూ. అదే మీరు క్లాప్స్ అండి. ఇప్పుడు ఆవిడ చూసారు ఎంత బాగా. I love you. చెప్పమ్మా. I love you.